అమెరికా రైతులు ఆ సెనేటర్ల మీద ఒత్తిడి తేవటం, వాళ్ళు ఇంటర్న్ వచ్చి ట్రంప్కి ఒక లెటర్ రాయటం, మీరు మాట్లాడండి అర్జెంటుగా భారత్ తోటి అని. ఇప్పుడు ఎల్లవేళలా నేను ప్రపంచ పోలీసుని కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను నా ఎడంకాల బొటన వేలు కింద వేసి తొక్కేస్తానంటే కుదరదు కదా. ఈరోజు సొంత పార్టీ నుంచి, రిపబ్లికన్స్ నుంచి అపోజిషన్ ఉంది ఆయనకి, దేశ ప్రజల నుంచి అపోజిషన్, రైతుల నుంచి. రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో, గోక్కుంటే ఏమవుతుందో ఆయనకి తెలియని వ్యవహారం కాదు. చాలా దేశాల్లో ఈ ఇబ్బందులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ విషయంలో ఆయన మాట్లాడతాడా, బెషజానికి పోయి మూతి బిగించుకొని కూర్చుంటాడా? గతంలో కూడా చైనాతో ఉదాహరణ మాట్లాడతాడా లేదా మనతో అనే దానికి 2017 ఆ ప్రాంతంలో ఆయన చైనా మీద వేసిన అప్పుడు కూడా టారిఫ్ వారు, ఆ టారిఫ్ వార్ టైంలోనే చైనా కూడా అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిని పూర్తిగా ఆపేసింది చాలా వరకు. అంటే 2018లో 94% తగ్గిపోయింది అమెరికా నుంచి చైనా దిగుమతులు. 2019 నాటికి పూర్తిగా జీరో అయిపోయింది. సోయాబీన్స్ జీరో దిగుమతి చేసుకుంటారు. దానివల్ల సోయాబీన్ రైతులు అమెరికాలో గగ్గోలు, చాలా తీవ్రమైనటువంటి సమస్యలో పడ్డారు. అలాగే ఇతర పోర్ట్ చైనా దిగుమతులు ఆపేసింది. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ చైనా నెంబర్ 2 అమెరికా నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో. సరే, దీనివల్ల ఏమైందంటే అమెరికా రైతులు గగ్గోలు పెడుతుంటే మరి ఆ టైంలో వాళ్ళని ప్యాకేజ్ చేయాలి కాబట్టి, వాళ్ళని బుద్ధగించాలి కాబట్టి, మరి ఇప్పట్లాగా చైనాతో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇండియాతో రాజీ పడతాడా ఈ విషయం అనేది. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఒక $12 బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చాడు రైతులకి. ఇది అంతేగాని చైనాతో రాజీ పడతారని అనలేదు. $12 బిలియన్ల ప్యాకేజ్ ఇచ్చాడు రైతాంగానికి. అది సరిపోదు ఆ ప్యాకేజ్ అనేది. ఆ రోజు కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ ప్యాకేజ్ సరిపోదండి. సో ఓవరాల్గా ఏంటంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి కొంచెం వేరు. నిజమే, అప్పట్లాగా లేడు ట్రంప్, అప్పట్లాగా ఉండదు కూడా. ఎందుకంటే మీకు చూసుకుంటే కనుక రైతుల ఆత్మహత్యలు భారతదేశంలోనే అనుకుంటాం మనం, అమెరికాలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా 2019లో ఇట్లాంటి ఎగుమతి వాళ్ళ మీద టారిఫ్లు వేసి టారిఫ్లు వేయించుకోవటం వల్ల అమెరికా వ్యవసాయ రంగానికి వాటి నష్టం వల్ల 2019లో పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ ప్రకారం, అమెరికన్ పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ ప్రకారం సూయిసైడ్స్, అమెరికా రైతుల సూయిసైడ్లు Q2 2025లో డబుల్ దట్ ఆఫ్ మొత్తం 2024లో జరిగిన ఆత్మహత్యల కంటే ఒక్క క్వార్టర్లో 3 నెలల కాలంలో 2025లో రైతాంగ ఆత్మహత్యలు డబుల్ అయింది అమెరికాలో. సో ఇది అంటే ఆ దెబ్బ తెలుస్తుంది. అంటే నెమ్మదిగా రాను ఈ రోజు రైతాంగంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. నెంబర్ ఏమన్నా చెప్పగలరా అండి? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నెంబర్ లేదు నా దగ్గర. డబల్ ది నెంబర్ అని ఉంది కానీ ఎగ్జాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు. రైతుల ఆత్మహత్యలు అమెరికాలో కూడా ఉన్నాయి. మనం దూరపు కొండలు నిలిపారు, అక్కడ అంతా బాగుంది అనుకుంటాం, అదే కాదు. అమెరికాలో కూడా వ్యవసాయం సంక్షోభంలో ఉంది, దాని పద్ధతిలో అది. సరే, ఏదేమైనా ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు మామూలుగా దీని అంతటి వల్ల ఏమైందంటే 3 అగ్రికల్చరల్ స్టేట్స్, బేసిక్ గా అమెరికాలో 3 స్వింగ్ స్టేట్స్ కూడా. స్వింగ్ స్టేట్స్ అంటే రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అని ఉంటాయి అమెరికాలో. కొన్ని స్టేట్స్ ఎప్పుడు పక్కగా డెమోక్రాట్స్ తో పోతాయి, కొన్ని స్టేట్స్ ఎప్పుడు రిపబ్లికన్స్ తో పోతాయి, కొన్ని ఏమో స్టేట్స్ అటు ఇటుగా ఉండి ఆ ఎలక్షన్ల సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి ఓటేస్తాయి. అట్లాంటి స్వింగ్ స్టేట్స్ అంటే ఇక్కడ మన న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడైతే వాళ్ళ ఓటింగే ఇంపార్టెంట్, వాళ్ళు ఎటేస్తే అటు గెలుస్తారు అన్నట్లుగా ఆ స్టేట్స్ ఏంటంటే మేజర్ గా అయోవా ఒకటి, విస్కాన్సిన్ ఒకటి, ప్లస్ ఓహియో ఒకటి. ఈ 3 స్టేట్స్ అగ్రికల్చరల్ స్టేట్స్. ఇది వీటిల్లో ఎఫెక్ట్ పడుతుంది. మొన్న 2025 మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కూడా, కాంగ్రెస్ కి వీటికి జరిగిన ఎలక్షన్స్ లో కూడా డెమోక్రటిక్ పార్టీ బాగా విజయాలు సాధించింది. 2026 నవంబర్ 3వ తారీఖున ఈ సంవత్సరం నడుస్తున్న బిగినైన సంవత్సరం నవంబర్ 3వ తారీఖున మళ్ళీ మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయి. అంటే సెనెట్ కి వీటికి, కాంగ్రెస్ కి వీటికి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో కనుక రిపబ్లికన్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దెబ్బతింటే కనుక సెనెట్, కాంగ్రెస్ లో ఆయనకున్నటువంటి లీడ్ పోద్ది. రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ కున్న లీడ్ పోద్ది. పోతే ఆయన ఇష్టానుసారం పెత్తనం చేయలేడు అమెరికాలో, ఇప్పుడులాగా నియంత్రణగా వ్యవహరించలేడు. ఆయన మీద కాంగ్రెస్ కానీ సెనెట్ కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెరుగుతాయి. సో ఇన్నిట్లో దృష్టిలో పెట్టుకుని ఏమన్నా రాజీ పడతాడా అంటే చూడాలి అది. కానీ అంత ఈజీ కాదు. లాస్ట్ టైం కూడా ఆయన ధోరణంతా అలా లేదు, ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నాడు, ఒక రకమైనటువంటి మూర్ఖత్వంతో పోతున్నాడు. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాల్లో ఈయన్ని విడివిడిగా ఎదుర్కోలేము, ట్రంప్ని విడివిడిగా ఎదుర్కోవటం కుదరదు అనేది గ్రహిస్తారు ఈ దేశాలన్నీ. మన ప్రస్తావనలో కూడా
అందరూ కలిసి తిరగబడతారనే ప్రస్తావన వచ్చింది. అది మంచి ప్రస్తావన, ఎందుకంటే ప్రపంచంలో దేశాలకు అర్థమవుతుంది ట్రంప్ అనేవాడిని ఎవడు దోమన వాడు మనం విడివిడిగా హ్యాండిల్ చేస్తే మనం వీక్ అవుతాం ట్రంప్ ముందు, కాబట్టి అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాలనేది ఆ ధోరణి వచ్చింది యూరోపియన్ యూనియన్ దేశాల్లో. కానీ చైనా యూరోపియన్ యూనియన్ బాగా దగ్గర అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. అలాగే దాన్ని మించి కెనడా మనం చూసారు కదా, కెనడా ఏమైంది, కెనడా 0 టారిఫ్స్ ఇచ్చింది అమెరికన్ చైనీస్ ఆటోమొబైల్స్ వీటికి, అంటే వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు. నిజానికి కెనడాని అమెరికాని వేరు చేసి చూడలేము, ఆ సరిహద్దులు కూడా చాలా పోరస్, ఎట్లా కావాలంటే అట్లా తిరిగే విధంగా ఈజీగా ఉంటాయి కెనడా యుఎస్ మధ్య, అంత నమ్మకం ఆ దేశాల మధ్య. అట్లాంటి కెనడా దేశమే అమెరికాకి దూరం అయిపోయి చైనాకి దగ్గర అవుతానంట. ఇట్లా ప్రపంచం మొత్తం యాంటీ, అంటే చైనాకి రష్యాకి మిత్రుల్ని సంపాదించి పెట్టే పనిలో ఉన్నాడు ట్రంప్ ఈ రోజు. మొత్తం గతంలో ఐసోలేట్ అయి ఉన్నటువంటి చైనా, కొంత ఐసోలేట్ అయి ఉన్న రష్యా, వీళ్ళిద్దరికి మంచి మిత్రులను ఇస్తున్నాడు. ట్రంప్ చేసే పనులన్నీ వాళ్ళ మిత్ర బృందాన్ని పెంచుతున్నాయి, వాళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళు పాజిటివ్ అవుతున్నారు. రైట్ పాపారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మనం రవికిరణ్ గారి దగ్గర వెళ్తున్నాం. రవికిరణ్ గారు, ప్యాకేజ్ ఇస్తాడా లేకపోతే చేతులు కట్టుకొని మోడీ గారిని అభ్యర్థించి ఈ ఒక్కసారికి ఏదో ఒకటి సర్దేయండి అని ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడా? ఎందుకంటే మనకున్న టెంపర్మెంట్కి అట్లా మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కడా కనిపించట్లా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, తెల్లారి మాట్లాడింది సాయంత్రానికి మర్చిపోవటం, ఈ డిమెన్షియా తోటి బాధపడుతున్న ట్రంప్ ఈ విషయంలో, ఎందుకంటే రైతులతో పెట్టుకుంటే గోక్కుంటే ఏమవుతుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా సంఘటనలు మనకి నిదర్శనం చూపించి